బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లిన ఓ జంట ఆగమైపోయింది. విజయవాడకు చెందిన జుబేర్ అతని భార్య మెహరునిసా సౌదీకి వెళ్లారు. అయితే భార్యను మరొక చోటుకు తరలించిన అరబ్ షేకులు భర్తకు తెలియకుండా నిర్బంధించారు. తన భార్య ఆచూకీ చెప్పాలని వేడుకున్నా పట్టించుకోలేదు. పైగా భర్త పాస్పోర్ట్ లాక్కున్నారు. దీంతో సౌదీ రోడ్లపై పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమ వారిని రక్షించాలని కోరుతున్నారు. 3 నెలలు ముందర సౌదీ వచ్చాను. నేను సౌదీ వచ్చి ఇక్కడ సంవత్సరం చేశాను. సంవత్సరం చేయగానే ఇక్కడ పొజిషన్ బాగోలేదని చెప్పి ఇండియా పంపించేశారు. పంపించేస్తే ఇండియా వెళ్ళిపోయాను. ఇండియా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు 9 నెలల క్రితం నాకు మెసేజ్ పెట్టారు, జుబేరు వస్తావా అని. వాళ్ళే నాకు మెసేజ్ పెట్టారు ఇక్కడ వాండర్లు. సరే వస్తాను మామ అన్నాను. వస్తాను మామ అంటే వీసా వేశారు. మెడికల్ అవి చేయించుకొని వచ్చాను ఇక్కడికి. నేను 9 నెలల క్రితం వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ నెల మాత్రం శాలరీ కరెక్ట్గా ఇచ్చారు. 1700 రియాలు అన్నారు. సరే అని చెప్పి వచ్చాను. 1700 రియాలు ఫస్ట్ నెల ఇచ్చారు. తర్వాత నెల నుంచి 1000 రూపాయలు 1100 ఇస్తా ఉన్నారు. నేను రూమ్కి వెళ్ళిపోయి నేను పని చేయను మామ అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళిపోతే వాళ్ళ అబ్బాయి వచ్చి నన్ను కొట్టి, నువ్వు పని చేయాల్సింది ఇక్కడ, పని చేయకపోతే నేను చంపేస్తాం అది ఇది అని చెప్పి బెదిరించారు. ఇక తప్పదులే అని చెప్పి మళ్ళీ పని చేశాను. మా అమ్మ ఇలా నాకు మళ్ళీ జీతం కాలం అంటే వచ్చే నెల ఇస్తా బాబు అంది. సర్లే అని చెప్పి వచ్చే నెల ఇస్తారని చెప్పి నేను పని చేశాను. పని చేస్తే తర్వాత నెల అయింది, అయినా ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ 1 నెల అయింది. 3 నెలల తర్వాత కూడా నాకు ఏమి ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే లేదు మామ ఇలా అయితే నేను పని చేయను, ఏం చేయను అన్నాను. అంటే సర్లే అని చెప్పి నేను రూమ్కి వెళ్ళిపోతున్నా మామ అని చెప్పి తాళం ఆమెకి ఇచ్చేసి ఆ వీడియో తీసుకొని, ఆ తాళం ఇచ్చిన వీడియో తీసుకొని నేను రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళిపోతే ఆ నైట్ వచ్చి నన్ను కొట్టుకుంటూ అక్కడి నుంచి తీసుకొచ్చేసి రూమ్లో బంధించారు. వాళ్ళ ఇంట్లో రూమ్లో 5 రోజులు అన్నం గిన్నం ఏం పెట్టకుండా రూమ్లో పెట్టేశారు. రూమ్లో పెట్టేస్తే ఇక నేను సర్లే అని చెప్పి రూమ్లో ఉండిపోయి అట్టగొట్ట పని మనిషి వస్తే పని మనిషి కొద్దిగా తలుపు తీవా దొడ్లోకి వెళ్ళాలని చెప్పి గబక్కని తోసుకొని ఇక బయటకు తలుపు తీయంగానే తోసుకొని బయటకు వచ్చి పారిపోయి వచ్చాను. పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటున్నా నేను వచ్చి 10 రోజుల నుంచి 13 రోజులైంది. వాటికి తిండి లేదు, ఏమీ లేదు. మంచినీళ్ళతో బతుకుతున్నా, ఉట్టి మంచినీళ్ళతో 13 రోజుల నుంచి. అక్కడ అట్టాగే మా ఆవిడేమో అక్కడ ఉమెన్ వెళ్ళింది. మా ఆవిడని కూడా ఒక ఆమె 1,00,000 రూపాయలు తీసుకొని పంపించింది. పంపిస్తే అక్కడ మా ఆవిడ పొజిషన్ కూడా బాగలేదు. మెహరూనిసా మా ఆవిడ పేరు. మా ఆవిడ వెళ్ళి 3 నెలలు 4 నెలలు అవుతుంది. అక్కడ ఆమె కూడా జీతం లేదు, ఏమీ లేదు, భోజనం కూడా లేదంట. ఆమెను చాటిస్థానంగా ఏడిపించేస్తున్నారంట. అక్కడ ఆ ఆఫీస్ అని ఈ ఆఫీస్ అని ఆఫీసులో తిప్పుతున్నారంట. నెల పని చేయించారు. దాని తర్వాత ఆఫీసులో తీసుకొచ్చి తన కొడుకు కోడల్ని భారత్కు రప్పించాలని కోరుతున్నారు బాధితుడు తల్లి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రప్పించడానికి సంబంధించి కాపాడాలని చెప్పి కూడా ఆయన పంపించిన వీడియోలు అయితే వైరల్గా మారాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా దగ్గరకు కూడా జుబేరా తల్లి వెళ్ళి ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో ఎవరైతే బాధితుడు జుబేరా ఉన్నారో వాళ్ళ తల్లి సలీమనుసా ఉన్నారు. ఏం జరిగిందండి, ఎప్పుడు వెళ్ళారు, ఏంటి అసలు? 6 నెలలు 9 నెలలు అయింది సార్. వెళ్ళి 9 నెలల నుంచి సరిగా జీతం ఇవ్వట్లా. సరే మీ ఆవిడకి కూడా పని ఉంటుంది అని వాళ్ళ ఆవిడని కూడా తీసుకెళ్ళి ఉమెన్లో పని ఉంది అని అన్నారంట. ఆ ఉమెన్ తీసుకెళ్ళారంట. అప్పటి నుంచి ఒక ఫోన్ లేదు సార్, ఒక మాట లేదు, అసలు ఎలా ఉందో తెలియదు. మా ఓడికేమో అక్కడేమో సౌదీ అరేబియాలో కొడుతున్నారంట, జీతం ఇవ్వము, నువ్వు చేస్తానే ఉండాలి, నువ్వు అట్టాగే మేమేమో జీతం అని ఒక 10-15 రోజులు రూమ్లో పెట్టారు సార్. రూమ్లో పెట్టి కొట్టి పాస్పోర్ట్ లాక్కున్నారు. పాస్పోర్ట్ లాక్కొని ఇక ఇట్లా కొడుతున్నారని చెప్పేసి ఈడు పారిపోయి వేరే సాటుకు వచ్చి ఆ చెట్ల కింద అటు ఇటు కార్ల కింద అటు ఉంటున్నాడు సార్. పిల్లోడన్నా కాస్త ఫోన్ మాట్లాడుతున్నాడు. మా కోడలు అసలు మాటలేదు. ఫోన్ లాక్కున్నారంట, పాస్పోర్ట్ లాక్కున్నారంట. ఎలా ఉందో తెలియదు సార్. ఈడు ఏడుస్తా మొత్తుకుంటా ఈ ఎండలకి ఉండలేక అక్కడ చెవులో నుంచి, ముక్కులో నుంచి, నోట్లో నుంచి రక్తం కారుతుంది సార్. చాలా సీరియస్గా ఉంది సార్. చాలా పరిస్థితి బాగా ఇదిగా ఉంది సార్. ఎన్నాళ్ళు అయిందండి ఇక్కడ నుంచి జుబేరా కానీ మెహరూనిసా వెళ్ళేది, భార్య భర్తలు వెళ్ళి? 6 నెలలు అయింది. నెల నుంచి అక్కడ బయటకు వచ్చేసాడుగా. వచ్చేసిన తర్వాత మాకుతో చెప్పి ఇట్లా 3 నెలల నుంచి నాకు తిండి లేదమ్మా, ఇట్లా అయింది, ఫోన్ అది లాక్కున్నారు, నన్ను రక్షించమ్మా అని నన్ను ఫోన్ చేసి చెప్పి నేను వాళ్ళకి చెప్పి ఉమానాథ్ దగ్గరికి వెళ్ళాం. లోకేష్ బాబు ద్వారాగా వస్తారని మేము చాలా ప్రార్థించి చెప్పాం బాబు వాళ్ళకి. ఎమ్మెల్యే దగ్గరికి వ్యవహారం మొత్తం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎలా ఉంది అక్కడ నుంచి స్పందన? లొకేషన్ కూడా కలిసినట్టుగా ఉన్నారు మంత్రి. లొకేషన్ నా దగ్గరకు కూడా తీసుకెళ్ళి నేను అర్జీ ఇవ్వడం కూడా జరిగింది, లెటర్ పెట్టడం కూడా జరిగింది.
అలాగే అబ్బాయి ఫోన్ చేసి అక్క నాకు ఇట్లా పరిస్థితి నాకు చాలా దారుణంగా ఉంది, నాకు ఎటు పరిస్థితులైనా కూడా నన్ను చాలా మందిని లోకేష్ అన్న రక్షించి అందరిని తెప్పిస్తున్నారు కాబట్టి అలాగే నన్ను నా భార్యను కూడా తెప్పియాలని చాలా రోధిస్తూ పాపం చాలా బాధపడుతూ నాకు వీడియో కాల్ చేసి మాట్లాడడం జరిగి ఆ వీడియోస్ అన్ని పంపిస్తే నేను చాలా చూశాను సార్. ఇటువంటి వాళ్ళకి ఏ రోజు కూడా బాధ్యతలు తీసుకొని మీ ఛానల్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఆపద అనేది రాకోకుండా అక్కడ ఉన్న వాళ్ళని హెచ్చరించి ఇలా ఫ్యామిలీని ఒప్పచెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఇది మొత్తంగా ఏదైతే జుబేరాకి సంబంధించి అతని భార్యకి సంబంధించి 6 నెలల క్రితం అయితే సౌదీ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవటం, పాస్పోర్ట్లు లాక్కోవటం, కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోవటం, అన్నం కూడా పెట్టని పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు భారత్ తిరిగి తీసుకెళ్ళి తమను కాపాడాలని చెప్పి అయితే జుబేరా కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఆర్కే శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ.